హనీ ట్రాప్ వలపుల వల. కొందరు మోసపోయామంటున్నారు, మరికొందరు మోసం చేస్తున్నారు. రీసెంట్గా ఇలాంటి వ్యవహారాలు పెరిగిపోతున్నాయి. ఒక్కసారి రీసెంట్గా జరిగిన వ్యవహారాలను లింక్ చేసి చూద్దాం. అసలు ఏం జరుగుతుంది అన్నది ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ లేటెస్ట్గా జరుగుతుందేంటో ఒకసారి చూద్దాం. 2 రోజులుగా తెగ వినిపిస్తున్న పేరు కిలాడి లేడీ జాయ్ జమీమా. ఓ పెద్ద గ్యాంగ్ను వేసుకుని ఆమె దందాను రన్ చేస్తోందా, లేక ఓ పెద్ద గ్యాంగే ఆమెను రిక్రూట్ చేసుకుని దందా చేస్తున్నారా తెలియదు. కానీ మొత్తానికి హాట్ వీడియోలను షేర్ చేసి మొదట యువకుల మదిని దోచేస్తూ ఆ తర్వాత వారి వీక్నెస్లను క్యాచ్ చేసుకుంటోంది. ఓ బాధితుడు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తర్వాత తవ్వుతున్న కొద్దీ అసలు బాగోతాలు బయటకొచ్చాయి. కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు గుర్తించడం, ఇప్పటికే అకౌంట్స్ను ఫ్రీజ్ చేయడం, ఇవన్నీ జరిగిపోయాయి. సరే, ఇదో వర్షన్. ఇక్కడ కిలాడి లేడీ బారిన పడి చాలా మంది యువకులు తమ పర్స్ను ఖాళీ చేసుకున్నారు. కానీ రీసెంట్గా తెలుగు రాష్ట్రాల్లో దీనికి కంప్లీట్ రివర్స్ సీన్స్ జరిగాయి. ఓ రాజ్ తరుణ్, లావణ్య, హర్ష సాయి సినిమా ప్రొడ్యూసర్గా ఉన్న ఓ బాధితురాలు, జానీ మాస్టర్ ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, ఇలా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి మించింది టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం ఎపిసోడ్. వీటన్నిట్లో బాధితురాళ్లు మహిళలు, బాధితులు మగవాళ్లు. ఎందుకు ఈ కంపారిజన్ అంటే ఇక్కడ విషయాన్ని బట్టి మనం స్పందించే తీరు మారిపోతూ ఉంటుంది. లావణ్య ఫిర్యాదు చేసింది. ఇప్పటికే గతుకుల బండిలా ఉన్న రాజ్ తరుణ్ కెరీర్పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇక హర్షసాయి పరువు ప్రతిష్టతో పాటు జనాలకు అతనిపై ఉన్న నమ్మకం పోయింది. ఇక జానీ మాస్టర్ పరిస్థితి అయితే మరీ దారుణం. ఏకంగా నేషనల్ అవార్డు పోయింది. కెరీర్ పరిస్థితి ఏంటన్నది ఇప్పుడే తెలియని పరిస్థితి. వీటన్నిటికంటే ఆదిమూలం ఎపిసోడ్ హైలైట్ అనే చెప్పాలి. బాధితురాలే ప్రెస్ మీట్ పెట్టింది. తనకు అన్యాయం జరిగిందని చెప్పింది. వీడియోలు మీడియాకు రిలీజ్ చేసింది. కేసు పెట్టింది. దీంతో అతను పరువు మొత్తం పోయింది. తీరా మళ్లీ కోర్టుకు బలవంతం ఏం లేదు, నన్నెవ్వరూ అన్యాయం చేయలేదు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో హైకోర్టే కేసును కొట్టేసింది. సో మన సొసైటీలో ఆడవారిపై ఉన్న సింపతిని కొందరు ఎలా మిస్యూజ్ చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతోంది. ఆదిమూలం ఎపిసోడ్ పక్కన పెడితే మిగిలిన 3 కేసుల్లో ఏళ్లుగా ఒకరికొకరు పరిచయం ఉన్నవారే, కలిసి పనిచేసిన వారే. కానీ ఎక్కడో తేడా కొట్టింది. కేసులు నమోదయ్యాయి. మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇక్కడ మేము మహిళల్ని తప్పు పట్టడం లేదు. కానీ ఇప్పుడు ఆదిమూలం కేసులో బాధితురాలు కేసు వాపస్ తీసుకున్నట్లు వెనక్కి తీసుకుంటే వారి పరిస్థితి ఏంటి అనేదే ఇక్కడ క్వశ్చన్. మళ్ళీ ఓసారి విశాఖకొద్దాం. ఇంట్రెస్టింగ్ కేసు. ఈ అమ్మాయి ఏం జరిగిందంటే, ఆ అబ్బాయి తల్లి వచ్చాడండి నా దగ్గరికి. అబ్బాయి తండ్రి దుబాయ్లో ఉన్నారండి. అబ్బాయి తల్లి వచ్చి మొత్తం ఈ విషయం చెప్పి ఏం చెప్పాడంటే, ఆ అబ్బాయి అమ్మాయితో కలిసి వచ్చాడండి తల్లిదండ్రుల మీద కంప్లైంట్ చేయడానికి. అంటే మీరు అర్థం చేసుకోండి, అబ్బాయిని ఏ విధంగా గ్రిప్లో పెట్టారు. అప్పుడు వరకు అబ్బాయికి నేర్పించారు, మీరు మీ తల్లిదండ్రుల గురించి పోలీస్కి పోయి చెప్పండి, సిపి గారికి పోయి చెప్పండి. తర్వాత లోపలికి వచ్చి మాట్లాడుతూ ఉంటే స్లోగా ఆ మత్తు పదార్థం ఏదో పెట్టారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ పోయిన తర్వాత మొత్తం అతనికి అంత మెమరీ రిటర్న్ వచ్చి స్లోగా మొత్తం చెప్పాడు, ఎలా 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 ఇదంతా చేశారు. ఈరోజు మనం పేపర్లో చదివాం కదా. ఇదంతా చెప్తే మేము వెంటనే కేసు రిజిస్టర్ చేయమని ఆర్డర్ ఇచ్చాము. తర్వాత ఈ విషయం తెలుసుకొని ఇంకొకరు విక్టిమ్ ముందుకు వచ్చాడండి కంచర్పాలెంలో. అతన్ని కూడా అదే మాదిరిగా చాలా రోజులు ఇలాగే మత్తు పదార్థాలు ఇచ్చేసి మొత్తం డబ్బు లాక్కొని ఫ్యామిలీ నుండి దూరం చేసి ఇలాగే చేశారు. ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ గ్యాంగ్ లో చాలా మంది ఉన్నారు. మొదటి మాటలు, ఆ తర్వాత ముచ్చట్లు, ఇక ఆ తర్వాత మెల్లిగా ముగ్గులోకి దింపడం, ఫిజికల్ రిలేషన్షిప్ లోకి తీసుకురావడం. ఇక్కడ దొరికిపోతున్నారు బాధితులు. వీడియోలు షూట్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం. అఫీషియల్ గా 4-5 అయితే బయటకొచ్చినా ఇంకా బయటికి రాని వారి సంఖ్య పెద్దగానే ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తమ అందాన్ని పెట్టుబడిగా పెట్టేసి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. పరిస్థితులు తారుమారయ్యాయని ఇదే పెద్ద ఎగ్జాంపుల్ అనిపిస్తోంది. పరువు పోతోందన్న భయంతో మగవాళ్లు బయటకు రావడానికి భయపడుతున్నారని పోలీసులే చెప్తున్నారు. ఆడవాళ్లు ఫిర్యాదు చేసినా, మగవాళ్లు ఫిర్యాదు చేసినా చర్యలు ఒకేలాగా తీసుకుంటామని చెప్పకని చెప్తున్నారు. అంతేకాదు, ముక్కు మొహం తెలియని వారిని గుడ్డిగా నమ్మి నిండా మునగొద్దని సలహాలిస్తున్నారు పోలీసులు.
బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.